అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు తేనె తొట్టెని కదిలించారు. వారు హైడ్రా ద్వారా కూలగొట్టే భవనాల్ని, చెరువులు కాపాడే క్రమంలో వారికి అనేక మంది శత్రువులు తయారయ్యారు. మిత్రులు కూడా ఉంటారు, అది వేరే సంగతి. ఇక్కడ ప్రజలందరూ లేదా వారి ప్రత్యర్థులు, రేవంత్ రెడ్డి గారి ప్రత్యర్థులు కోరుకునేది ఏంటంటే, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మల్లారెడ్డి గారు చెరువుల్ని ఆక్రమించి కాలేజీలు కట్టారు, ఆ కాలేజీలను కూలగడతారా అంటున్నారు. ఇకపోతే 111 జీవోని తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్. ఆయన ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు చెరువుల్ని కాపాడడం కోసం 111 జీవోని తీసుకొచ్చారు. వారు ఈ 111 జీవోని తీసుకొచ్చి వారే అక్కడ పరిసర ప్రాంతాల్లోనే చెరువుని ఆక్రమించుకుని ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని కట్టారు. ఆ తర్వాత రామోజీరావు గారు రెచ్చిపోయి 2000 ఎకరాలని కాంపౌండ్ వాల్ కట్టి అందులో ఉన్న 4 చెరువుల్ని ఆక్రమించేసుకున్నారు. ఆయన చేసిన దుర్మార్గం ఏంటంటే, పక్కనున్న గ్రామస్తులకు కూడా రహదారి లేకుండా చేసేవాడు. వారికి చంద్రబాబు అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఈ రోజు దాకా కదిలించేవారు లేరు. ఇకపోతే రామోజీరావు గారిని ఎదుర్కొంటానని చెప్పి ప్రగల్భాలు పలికి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు రామోజీ సిటీని 1,00,000 నాగాళ్లతో దున్నేస్తా అని అమాయకులైన తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేశాడు. తెలంగాణ ప్రజలు వాగ్దానాల్ని నమ్మారు, కేసీఆర్కి ఓటేశారు. కానీ జరిగిందేంది? గెలవంగానే రామోజీరావు గారి ఆహ్వానం మేరకు కేసీఆర్ గారు రామోజీ స్టూడియోకి పోయి వంది మాగదులతో విందు ఆరగించి రామోజీ స్టూడియోలో ఉన్న ప్రతి ఇంచు సక్రమమైందని స్టేట్మెంట్ ఇచ్చి పడేశాడు. రాజు చెప్పింది ప్రజలు వినాలి. ప్రజలు ఏం చేస్తారు? నోరు మూసుకుని కూర్చున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ గారు 576 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని పేద ప్రజలు ఆక్రమించుకోకుండా రామోజీరావు అడ్డుపడ్డాడు. సిపిఎం వాళ్ళు ధర్నాలు చేశారు, రామోజీ స్టూడియోకి గొడవలు చేశారు. అయినా కూడా రామోజీ కదలలేదు, మెదలలేదు. ఈ రోజుకి రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఉన్న భూముల సంగతి నిజ నిజాలు ప్రజలకు తెలియదు. అందులో ఆక్రమణలు లేవంటే విచిత్రం. ఆక్రమణలు ఉన్నాయి, చెరువుల్ని కబ్జా పెట్టారు, పర్యావరణానికి హాని కలిగించారు. నో డౌట్ ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమా స్టూడియోని కట్టడం మనందరికీ తెలుసు. దానివల్ల తెలుగు రాష్ట్రాల్లో పేరు కూడా వచ్చింది. కానీ దాని ఖరీదు ఎంత? దాని ఖరీదు ఎంతమంది ప్రాణాలు, అమాయక జీవుల ప్రాణాలు, అమాయక జీవుల జీవన విధానాన్ని ఆయన ఆపేశాడు. తమ ఇళ్లకు వెళ్లే రోడ్లను కూడా కబ్జా పెట్టేశాడు రామోజీరావు. ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారికి సవాళ్లు విసురుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆలోచనాపరుడు, తెలివైనవాడు, అనుకున్నది సాధించే తత్వం ఉన్నవాడు. ఆయన ఇలాంటి
వాటినన్నీ భరించి ప్రజల కోసం ఏమైనా చేస్తాడనే నమ్మకాన్ని ఇప్పుడు ప్రజలకు కలిగించాలి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రతి అడుగు ఎలా ఉంటుందనేది. ప్రజలారా ఆలోచించండి. ప్రజల కోసం ఉపయోగపడే ఏ చట్టాన్నైనా మనం గౌరవించాలి. ఏ ప్రభువునైనా ఏ ముఖ్యమంత్రినైనా సపోర్ట్ చేయాలి. ప్రజలారా, నా ఈ వీడియో నచ్చితే నన్ను ఫాలో చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.